శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి దేవి భాగవతంలో వ్యాసుడు నారద మహాముని ఈ విధంగా అడిగాడు. బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడివి. మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నావలో దాటించు, రక్షించు అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, జన్మేజయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుణ్ణి ఇబ్బంది పెట్టాను. అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పాడు. అవన్నీ యథాతథంగా నీకు చెప్తాను, శ్రద్ధగా విని గ్రహించు. నారదుడు నాతో ఇలా అన్నాడు. వ్యాసమహర్షి, ఒకప్పుడు ఇవే ప్రశ్నలు నేను మా తండ్రి గారైన బ్రహ్మదేవుడిని అడిగాను. నేను ఎవరిని ఆరాధించాలో, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా మనసుకు శాంతి లభించటం లేదు. పరతత్వం తెలియందే శాంతి ఎక్కడిది? సందేహాలతో వికీర్ణమైనటువంటి చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? ఎవరిని స్మరించను, ఎవరిని యజించను, ఎవరిని స్తుతించను, ఎవరిని అర్చించను చెప్పు, సర్వేశ్వరుడెవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. నాయనా, నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమమే కానీ సమాధానాలు దుర్బోధాలు. అవి కూడా సంసారం పట్ల అనురక్తులకు తెలియవు. విరక్తులు, నిరీహులు, నిర్మస్తులు మాత్రమే జ్ఞాతలు. వారే సమాధాన ప్రదాతలు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా ఏకారణం అయిపోయినప్పుడు కమలం నుంచి నేను జన్మించాను. నేను అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు. అప్పటికి ఇంకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు. తామర పువ్వు దుద్దులో కూర్చుని ఉన్నాను. ఒంటరిగా ఆలోచించాను. అంతా జలమే అయిపోయిన ఆ సమయంలో నేను ఎందుకు జన్మించాను? నాకు రక్షకుడెవరు? కర్త ఎవరు? సంహర్త ఎవరు? ఈ జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి అందామంటే అది ఎక్కడా కనిపించడం లేదు. పోనీ నేను కూర్చున్న ఈ పంచగం సంగతి ఏమిటి? యోగరూఢమైన పదం కదా. మరి ఈ బురద ఎక్కడిది? వెతుకుదాం, దీని మూలం పట్టుకుందామని అనిపించింది. బహుశా అక్కడ భూమి కూడా కనిపించవచ్చు అనిపించింది. నీటిలోకి దిగాను. వెతికాను 1000 సంవత్సరాలు వెతికాను. భూమి లేదు, మొదలు లేదు, ఏదీ కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తపహ అంటే తపస్సు చెయ్యి అంటూ అశరీరవాణి ఒకటి వినిపించింది నాకు. అలాగేనని పద్మంలో కూర్చుని 1000 ఏళ్ళు తపస్సు చేశాను. అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించింది. సృష్టించు అంది. ఎవరిని సృష్టించను? ఏం చెయ్యను? ఆగమ్యగోచరంగా ఉంది. విమూఢునై కూర్చుని ఉన్నాను. అంతలోకి మధుకైటవులనే రాక్షసులు 2 వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు. అప్పుడు తామర పువ్వు కాడలోంచి కిందకి నీటిలోకి దిగాను. చాలా లోతుకి దిగాను. అక్కడ ఒక అద్భుతమైన పురుషుడు కనిపించాడు. నీలమేఘ శ్యామ్యుడు, పీతాంబరుడు, చతుర్భుజుడు, వనమాలి, శేషసాయి, జగన్నాథుడు, శంఖచక్ర పద్మధారి, అయినటువంటి మహావిష్ణువును దర్శించాను. ఆదిశేషుడు పడగల మీద పడుకుని ఉన్నాడు. యోగ నిద్రలో అవిస్పందుడుగా ఉన్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. అప్పుడు నిద్రారూపిణి అయినటువంటి దేవిని స్మరించాను, స్తుతించాను. విష్ణుమూర్తి శరీరం నుంచి వెలువడి బయటకు వచ్చిన నిద్రాదేవి ఆకాశంలో నిలబడింది. జనార్దనుడు మేల్కొన్నాడు. మధుకైటవులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. తన తొడలను విశాలంగా పెంపొందించి వాటి మీద ఆ రాక్షసులను ఖండించాడు. సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు. ముగ్గురం కలిపి దేవిని స్తుతించాం. జగదంబ సంతోషించింది. పావనమైన కృపా విలోకలానికి మా పైకి ప్రసరింపచేసింది. అంబ ఇలా పలికింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీ విధులను మీరు జాగరూకులై నిర్వర్తించండి. మధుకైటవులు నిహతులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకుని నిర్భయంగా నివసించండి. బ్రహ్మ, 4 వేదాల సృష్టిని నువ్వు నిర్వహించు అని మృదువుగా చెప్పింది. సుకుమారంగా ఆజ్ఞాపించింది. అది విన్నాను. అప్పుడు అన్నాను కదా, అంబా, అసక్తులం. ప్రజలను ఎలా సృష్టించగలం? ఎక్కడా నేల కనపడటం లేదు, అంతా జలమే. నీ ఆజ్ఞను నెరవేర్చేది ఎలాగా? పంచభూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, పంచ తన్మాత్రలు లేవు, నీరు తప్ప ఏమీ లేదా, ఎలాగా అన్నాను. మా మాటకు జగదంబ చిన్నగా నవ్వింది. అంతలోకి ఒక శుభ విమానం అక్కడి నుంచి నేరుగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను, రండి, విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది. ఓం అని ముగ్గురం అధిరోహించాం. ఓం అనేది అంగీకారక సూచన అన్నమాట.
అది రత్నాలంకృతమైనటువంటి దివ్యమైన విమానం. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. దేవమందిరంలో ఉంది ఆ విమానం. చిరుగంటల చప్పుడు ఇంపుగా వినబడుతోంది. ముగ్గురం నిస్సంకగా కూర్చున్నాం. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి నడిపించింది. విమానం వేగంగా దూసుకుపోతోంది. ఒక ప్రదేశంలోకి వెళ్ళేసరికి ఆశ్చర్యం వేసింది. అక్కడ నీళ్లు కనిపించటం లేదు. ఫలభరితమైనటువంటి వృక్షాలు, కోకిల కలజూతాలు, రమణీయమైన ఉద్యానవనాలు, పర్వతాలు, పచ్చిక నేల, నదులు, స్త్రీ పురుషులు, రకరకాల మృగాలు, వాపీకూపతటాక పల్వలాలు, సెలయేరులు అన్నీ అద్భుతంగా కన్నుల పండుగగా కనపడుతున్నాయి. విమానం వెళ్తోంది. ఎట్ట ఎదుట సుందర నగరం, దివ్య ప్రాకారం, బారులు తీర్చిన బంగారు లోగిళ్ళు, లోగిళ్లలో యజ్ఞశాలలు. ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం అది స్వర్గమని. ఎవరు నిర్మించారో కదా ఇంత అర్బురంగా అని అనుకున్నాం. ఇంకొంచెం ముందుకు చూపు సారించాం. దివ్య తేజస్సంపన్నుడై వేటతో వినోదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు. మరుక్షణంలో విమానం మరొక దిశకు నడిచింది. అక్కడ నందనవనం కనబడ్డాది. అందులో గుమగుమలాడుతోంది పారిజాత వృక్షం. దాని నీడలో 4 దంతాల ఐరావతం, వనమంతా అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు. నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి. గంధర్వులు, యక్షులు, విద్యాధరులు వందలు ఆ మందారవనంలో ఆడుతున్నారు, పాడుతున్నారు, ఆనందిస్తున్నారు. పౌలోమి అంటే శచీ సహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు. యమ, కుబేర, వరుణాన్ని సూర్యదేవతలు కనిపించారు. సంతోషించాం. త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులు ఎంతగానో అబ్బురపడ్డాం. విమానం ఇంకా పైకి ఎగిరింది. మునుముందుకు సాగింది. బ్రహ్మలోకం చేరుకుంది. అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు. బ్రహ్మసభలో సకల వేదాలు, సకల శాస్త్రాలు సాకారంగా దర్శనమొచ్చాయి. సాగర, నది, పర్వతాది దేవతలు అక్కడే ఉన్నారు. ఆ చతుర్ముఖుడు అచ్చం నీలాగే ఉన్నాడు. ఎవరయ్యా ఇతడు అని శివకేశవులు నన్ను అడిగారు. ఏమో తెలియదన్నాను. నేనెవరిని, ఈయన ఎవరు, నాకు ఈ భ్రమేమిటి, అంతా అగమ్యగోచరంగా ఉంది. మరుక్షణంలో విమానం కైలాస శిఖరం మీద ఉంది. అక్కడ అంతటా ప్రమదలు, యక్షులు కిటకిటలాడుతున్నారు. మందారవనంలో కీర, కోకీల, మంజుల నాదాలు మారుమ్రోగుతున్నాయి. వీణ, మృదంగ నినాదాలు మిన్నుముడుతున్నాయి. అంతలోకి వృషభారూఢుడై త్రిలోచనుడైనటువంటి శంభుడు భవనం నుంచి ఈవలకు వచ్చాడు. 5 ముఖాలతో, 10 చేతులతో, సిగలో నెలవంకతో, మొలకు పులితోలుతో, కండువాగా, భుజాలపై ఏనుగుతోలుతో, గజానన షడానలు అంగరక్షకులుగా విరాజమానుడే విచ్చేశాడు. నందీశ్వరుడు మొదలైన ప్రమదులు జయ జయ ధ్వానాలతో వెంట నడుస్తున్నారు. నారద, ఈ మరో శంకరులు చూసి నేను మా తండ్రి అంటే విష్ణుమూర్తి విస్మతులయ్యాం. మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరుకుంది. ఊహకందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతోంది. విష్ణుమూర్తి ఈసారి మళ్ళీ విస్మయం చెందాడు. ఈ వైకుంఠం అతసీ కుసుమ సంకాసుడై పీతాంబరుడై చతుర్భుజుడు గరుత్మంతునిపై కనిపించాడు. లక్ష్మీదేవి వింజామర్లు వీస్తోంది. గాలి తరంగాలకి చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి. అతసీ కుసుమ అంటే అవిసె పువ్వు అన్నమాట. శివుడు, నేను చకితులమయ్యాం. ముగ్గురం ఒకరినొకరు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం. విమానం వెళ్తూనే ఉంది. క్షీర సముద్రం వచ్చింది. తెల్లని కెరటాలు నురుగులు కక్కుతూ లేచి పడుతోంది. హోరు చెవులకు సోకుతోంది. ఆ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం. మందార, పారిజాతాది దివ్యవృక్షాలు దట్టంగా అలముకుని ఉన్నాయి. దివ్య విచిత్రాలైనటువంటి తివాసీలు పరిచి ఉన్నాయి. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. పూలదండలకు ఇంక లెక్కే లేదు. అశోక వకుళ వృక్షాలు, మొగలి పొదలు, సంపెంగ పొదలు పరిమళాలను వెదజల్లుతున్నాయి. కోకిల కూతలు, తుమ్మెదల ఝుంకారాలు శృతిపర్వకంగా వినిపిస్తున్నాయి. ఆ ద్వీపంలో ఒక పర్యంక ఉంది. అది శివాకారంలో ఉంది. అంతటా రత్నాలు పొదిలి ఉన్నాయి. విమానం నుంచి చూస్తూ ఉంటే ఒక ఇంద్రచాపం అక్కడ విరసినట్టుగా అనిపించింది. కానీ కాదు. ఆ పర్యాంకానికే హరివిల్లు అలంకరింపబడి ఉంది. దాని మీద ఒక వరాంగన కూర్చుని ఉంది. ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రని పూలమాలలు వేసుకుంది. ఎర్రచందనం పులుముకుంది. కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి. పెదవులు ఎరుపు. కోటి మెరుపులు ఒకే చోట గుమికూడి
నిలిచినట్లుగా భాషిస్తున్నది. మా కన్నులు మిరుమిట్లు గొలిపాయి. సూర్యబింబల్లా ఉంది ఆమె. వరదాభయహస్తాలు కాక తక్కిన రెండింట పాశాంకుశాలు ధరించి ఉంది. ఇంతకు ముందెప్పుడూ చూసి ఎరగం ఆ దివ్యసుందరమూర్తిని. చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. హ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి. కరుణామూర్తి నితంతారుణ నవయవ్వన కుమారి. శృంగారోచితమైన సింగారాలు, తామర మొగ్గల వంటి భక్షోజాలు, శ్రీచక్ర తాటంకాలు, తామర పువ్వులు, మణిమయ భూషణాలు, కనక కేయూర కిరీట పరిశోభిత హృల్లేఖా భువనేసి అని నామజపం చేస్తూ సఖీ బృందం స్తుతిస్తోంది. అనంగా కుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు. షట్కోణ యంత్రరాజం మీద కూర్చుని కనిపించింది. రక్తమాల్యాంబధర రక్తగంధానులేపన సురక్తనైన కాంత విద్యుత్కోటి సమప్రభ సుచారువదన రక్తదంతచ్ఛద విరాజిత రమాకోట్యాధిక కాంచ సూర్యబింబ నివాకల వరపాశాంకుశాభీష్టధర శ్రీభువనేశ్వరి అదృష్టపూర్వ సాదృష్ట సుందరీ స్మితభూషణ. హ్రీంకార జప నిష్టైసు పక్షి బృందైర్న సేవిత అరుణా కరుణామూర్తి కుమారీ నవయవ్వన సర్వశృంగార వేషాఢ్య మందస్మితముఖాంబుజ ఉజ్జత్పీన కుచద్వంద నిర్జితాంబోజ కుట్మల నానామణిగ్యాణాకీర్ణ భూషణైరుపశోభిత కనకాంగద కేయూర కిరీట పరిశోభిత కనకశ్రీచక్ర తాటంక విటంక మదనాంబుజ హృల్లేఖ భువనేసేతి నామ జపపారాయణై సఖీ బృందై స్తుత నిత్యం భువనేసి మహేశ్వరి హృల్లేఖాధ్యాభిరమారక కన్యాభి పరవేష్టిత అనంగ కుసుమాధ్యాభిష్ట పరిసేవిత దేవి షట్కోణ మధ్యస్త్ర యంత్ర రాజోపరిస్థిత. అంటే ఇప్పుడు చెప్పిన దాని పద్య రూపంలో చెప్పానమాట. అలా వర్ణించారు అమ్మవారిని. అంటే ఎర్రని పెదవులు, ఎర్రని పువ్వులు, అవన్నీ వాటి యొక్క పద్య రూపం ఇప్పుడు నేను చదివిందనమాట. మేము ముగ్గురం నివ్వెరపోయాం. అంటే బ్రహ్మ విష్ణు మొదట వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బొమ్మల్లా నిలబడ్డాం. కన్నులు అప్పగించి చూస్తున్నాం. అప్సరస అంటే కాదు, గంధర్వగానం అంటే కాదు, దేవతవంత అంటే కాదు. ఇంతకీ ఈ కాంత ఎవరు, ఏమిటి పేరు, ఇక్కడెందుకుంది? ఇవన్నీ మాలో రేగుతున్న సందేహాలు. సహస్రనైనా సహస్రకర సహస్రవదన. విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చేసాడు. విమానంలో మాతో పాటున్న అంబతో అన్నాడు, ఈవిడ మా అందరికీ కారణభూతురాలైన మహాదేవి, మహావిద్య, మహామాయ, పూర్ణ ప్రకృతి, అవ్యయ, యోగగమ్య, అల్పబుద్ధులకు దురోజ్జేయ, ఇచ్ఛారూపిణి, నిత్య స్వరూపిణి, అల్పభాగ్యులకు దురారాధ్య దేవి, విశ్వేశ్వరి, శివ, వేదగర్భ, విశాలాక్షి, ఆదిమహేశ్వరి. ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తోంది. సర్వ జీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటోంది, తానై క్రీడిస్తోంది. సర్వబీజమయ్యై ఇరువైపులా కోటానుకోట్ల విభూతులు విరాజిల్లుతున్నాయి. సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తున్నాయి. బ్రహ్మ, శంకర దర్శించండి, మనం ధన్యులం, మనం కృతకృత్యులం, సాక్షాత్తు దర్శించగలుగుతున్నాం అమ్మని. వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సుకు ఫలం ఇదే. లేకపోతే మనకి ఈ దేవీ దివ్య దర్శనం ఎలా సమకూరుతుంది? అసంభవం. మహాదాతలకు, మహాతపస్సులకు, మహాయోగులకు, మహావిరక్తులకే తప్ప సంసానురక్తులకు దేవీ దర్శనం లభించదు. ఈవిడ మూల ప్రకృతి, సదా పురుష సంగత, పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది. బ్రహ్మాండము, దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవిడ ద్రష్ట. నేను కానీ, లక్ష్మి కానీ, దేవతలు కానీ, దేవతావంతులు కానీ ఈమెలో లక్షాంశానికి కూడా సాటిరాం. విరించి ఈవేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాణ్ణి చేసి ఉయ్యల్లూపిన మహాదేవి ఈమెయే. వటపత్రంలో శయనించి కాలి బొటకన వేలును చీకుతూ బాల్యక్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాలు లూపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా ఈవిడే. దర్శనంతో జ్ఞానం కలిగింది. అనుభవం నాకు గుర్తుకొచ్చింది. మన కన్నతల్లి ఈమెయే. నారద, మా అందరిలోని విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు. నిర్భయంగా సన్నిధికి వెడదాం, సాష్టాంగ పడదాం, పదాల చెంత నిలిచి స్తుతిద్దాం.
పరిచారికలు కనుక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలోనే నిలబడి స్తుతిద్దాం, నడవండి అన్నాడు. సరేనన్నాం. సంబరపడ్డాం. విమానం దిగి త్వరగా ద్వారం చేరుకున్నాం. జంకుతూ నిలబడ్డాం. మహాదేవి చూసింది, చిరునవ్వు విసిరింది. మేము ముగ్గురం స్త్రీలుగా మారిపోయాం. దివ్య సుందర రూపాలతో దివ్య ఆభరణ భూషితాలమైపోయాం. ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాం. పాదాల చెంత నిలిచాం. ప్రేమ నిండిన చూపులు మాపై ప్రసరింపచేసింది. వినయంగా భక్తి ప్రపత్తులతో ఆమెకు నమస్కరించాం. ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం. నానారత్న విభూషితమై కోటి సూర్య ప్రకాశమై దేవీ పాదపీఠాన్ని తదేకంగా తిలకిస్తున్నాం. అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొందరు రక్తాంబరధారిణులు, మరికొందరు నీలాంబరాలు, ఇంకొందరు పీతాంబరాలు, అందరూ సౌందర్యరాశులే. వారి వస్త్రాలు, విభూషణాలు, కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉన్నది, వినూతంగా ఉంది. కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నాదస్వరం ఊదుతున్నారు, మరికొందరు వీణలు పలికిస్తున్నారు, గానమాధుర్యంలో పరవశిస్తున్నారు. నారద, అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది. చెబుతాను, మనస్సు పెట్టి ఆలకించు. దేవీ పాదపీఠాన్ని తిలకిస్తూ నిలబడ్డాం కదా, మా చూపులు దేవీ పాదపద్మాలపైకి ప్రసరించాయి. బొటకనవేలు గోరు ఒక అద్దంలా తళతళలాడింది. చూద్దుం కదా, స్థావర జంగమాత్మైన బ్రహ్మాండం అంతా ఆ నఖదర్పణంలోనే కనిపించేసింది. మేము అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గంధర్వులు, అప్సరసలు, విశ్వావసు, చిత్రకేతు, శ్వేతకేతు, చిత్రాంగదులు, నారద తుంబురులు, ఆహా హూహూహు గంధర్వ నాయకులు, అశ్వినీ దేవతలు, అష్టవసువులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు, నాగ కిన్నెర కింపురుష యక్ష రాక్షసులు, ఆదిశేషుడు, వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలు, ఒకటేమిటి సమస్తము ఆ కాలిగోట్లోనే ప్రత్యక్షం అయ్యింది. నా పుట్టిల్లు పద్మము, దానిలో నేను, శేషశాయి, మధుకైటవులు అందరం కనిపించాం. ముగ్గురం ఆశ్చర్యపోయాం. ఏమిటి వింత అని అనుకున్నాం. విశ్వమాతగా విశ్వసించాం. అలా చూస్తూ ఉండగానే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనలందరూ మమ్మల్ని తమ ఇష్టసకులుగా పరిగణించారు. మా రూపం, మా సౌందర్యం మాకే విమోహంగా కనిపించింది. సంబరపడ్డాం. అందమైన భావనలు మా మనస్సులో చిగురించాయి. యువతీ రూపంలో ఉన్న మేము విష్ణుమూర్తి ఒకరోజు అమ్మవారిని అద్భుతంగా స్తుతించాడు. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదకు నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద రూపిణికి సంసారానికి నమస్కారం, పంచకృత విధేయత్ర భువనేశ్వరి పాదాభివందనం, సర్వాధిష్టాన రూపకు కూటస్థకు వందనం, అర్ధమాత్రార్ధ భూతకు హృల్లేఖకు వందనం. అమ్మా, అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని, నీ నుంచే సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాను. శక్తిమంతురాలువని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకల లోకమైవని ఇప్పుడే గ్రహించాను. అఖిలాన్ని విస్తరింపజేసి వికారాలన్నిటినీ తొలగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి సందర్శింపజేస్తున్నావు. మమ్మల్ని వినోదింపచేయడం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంగా ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే కదా. అన్ని వస్తువుల్లోనే వ్యాపించి ఉన్నావు నీవు. నీ అంశ లేనివాడు సర్వాత్మన అశక్తుడు. నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తపరుస్తున్నావు. నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతంలో నీ వైభవాన్ని, నీ చరిత్రను ఎరిగినవాడు ఎవ్వడూ లేడు. మధుకైటవుల నుంచి మమ్మల్ని కాపాడిన జనని, నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో వరకోటికి చేరుకున్నాం. నీ ప్రభావం రచించి భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్ముఖుడు, ఈ శంకరుడు కూడా తెలుసుకోలేడు, ఊహించలేరు. ఇంకా ఇతరుల మాట చెప్పాలా? ఏ మహామాయే! ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులు ఉన్నట్లు ఇప్పుడే చూశాం.
తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో, త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు? నీ ప్రభావం అమేయం, అచించం. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను. నీ దివ్యరూపం నా హృదయంలో, నీ దివ్యనామం నా నాలుకపైన నిరంతరము ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాదపద్మాలు నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు. నువ్వు నా అధికారినివి. మన మధ్య ఉన్నది తల్లి బిడ్డల అనుబంధం. ఇది అలాగే కలకాలం కొనసాగేటట్లుగా చూడు తల్లి. ఈ సృష్టిలో నీకు తెలియంది లేదు. సర్వజ్ఞతవు. నువ్వు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను? నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అదే ప్రసాదించు. సృష్టి స్థితి లయకారకులని మా ముగ్గురికి ఈ లోకంలో ప్రసిద్ధి. కానీ సత్యమేమంటే నీ ఇచ్చ వల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతాం. అంత మాత్రమే కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తోంది అనడం అబద్ధం. నిజానికి ఆధారశక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోటే. నువ్వే విరజవు. నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము నిత్యులం కాదు. ఇక దేవేంద్రుల మాట చెప్పాలా? నువ్వు మాత్రమే నిత్యవు, సనాతనవు, పురాణ ప్రకృతివి. ఇంతకాలము నేనే ప్రభు, అనాది, అనీహ, ఈశ, నిస్వాత్మక అని అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుని చూశాక నాకు కనువిప్పు కలిగింది. తామసిక ప్రవృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి, శక్తిమంతులకు శక్తివి, కీర్తిమంతులకు కీర్తివి, కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి, ప్రథమ వేదకళవు, స్వాహ, స్వద, భగవతి, శబ్దవాచ్యవు, సగుణవు, అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్నంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగాల్లా ఇవన్నీ నీకు అంశలు. నీలోనే పుడతాయి, నీలోనే భాషిస్తాయి, నీలోనే లీనమవుతాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి? ఓ మహాదేవి, నువ్వే రక్షకురాలివి. ఈ మోహజలద నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించి దుఃఖాలను ఉపశమింపజేసి సత్యప్రకాశనం కలిగించు. ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివ, ఓ సర్వార్థప్రద, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. జ్ఞానాన్ని, ప్రకాశాన్ని ప్రసాదించు అని విష్ణుమూర్తి అమ్మవారిని ప్రార్థన చేశాడు. ఈరోజు భాగవతం స్వస్తి.